హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నేర్పిన వంటలు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను క్యారెట్తో బర్ఫీ ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. పిల్లలకు చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకు మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది ఏ విధంగా చేస్తారో నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక మందపాటి గిన్నెని పెట్టాలండి. మనకు గిన్నె మందంగా ఉంటే అడగంటకుండా ఉంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేడెక్కాక నేను ఒక కప్పు క్యారెట్ పేస్ట్ తీసుకున్నానండి. క్యారెట్ పీల్ చేసుకొని శుభ్రం చేసుకొని కట్ చేసి మిక్సీలో పట్టానండి. మిక్సీలో చాలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అది దానిలో వేసానండి. ఈ విధంగా నెయ్యిలో అది మంచిగా ఉడికిపోవాలండి. మనకు నెయ్యి బయటికి వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి. ఈ విధంగా పేస్ట్ని లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత దీనిలో నేను 1 కప్పు క్యారెట్ పేస్ట్కి 3 కప్స్ చిక్కటి పాలు తీసుకున్నానండి. చాలా చిక్కటి పాలండి. ఇప్పుడు పాలు వేడెక్కేంత వరకు మనం కొంచెం హై ఫ్లేమ్ చేస్తూ దాన్ని దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అది అడగంటకుండా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనము 1 కప్పు క్యారెట్కి 1/2 కప్పు పంచదార సరిపోతుందండి. చూడండి, కొంచెం దగ్గర పడింది. నేను ఇందులో 1/2 కప్పు పంచదార కలుపుతున్నానండి. ఒకవేళ మీకు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనిపిస్తే ఇంకో కొంచెం పంచదార వేసుకోవచ్చు. మనం టేస్ట్ చూసుకొని కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడడానికి వచ్చిందండి. చూడండి, దగ్గర పడింది, గట్టిగా అయిపోయింది. ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి మనం నెయ్యి అప్లై చేసుకోవాలండి. చూడండి, దగ్గర పడింది, నెయ్యి అప్లై చేసుకోవాలండి. ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ మిశ్రమాన్ని, క్యారెట్ మిశ్రమాన్ని అంతా ప్లేట్లో ఈవెన్గా పేర్చాలండి. చాలా టేస్టీగా ఉందండి. మీ పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సో ఈ విధంగా స్మూత్గా చేసేసుకొని దీన్ని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, గట్టి పడిపోతుంది. తర్వాత మనము దాన్ని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోవచ్చండి. చూడండి, నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక కొంచెం గట్టిగా ఉంటుంది. మనం కట్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిపైన మనం క్యాష్యూతో డెకరేట్ చేసుకొని సర్వ్ చేయవచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినకుండా ఉంటారో చెప్పండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. సింపుల్గా మనకి క్యారెట్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.